ఇందులో కానిచ్చేయమన్నారు. ఆగరా, బయటికి ఎలా వచ్చావరా? పట్టుకోండి వాడిని. వేణువన్నా లేవండి, వీటిని కాస్త చూసుకోండి. స్టోర్ రూమ్కి వెళ్ళొస్తాను. స్టేషన్ లో ఎవరున్నారా? రమేష్, రాజేష్, పట్టుకోండి వాడిని. రే ఆగరా. రే విజయ్ గారు పారిపోతున్నాడు రా, పట్టుకోండి రా. రే మల్లయ్య, రాజేష్, ఏదో గొడవ జరుగుతాం చూడండి రా. పట్టుకురా పట్టుకో. నేను హ్యాండ్ కప్ చేస్తాను. అందరూ రండిరా, వీళ్ళని ఆపండి. రండి. పట్టుకోండి అయ్యో, వీళ్ళని చంపేసి ఎలా ఉన్నారు? ఓము కాల్చేస్తాడేమో. ఇదిగోరా, ఫోన్ చేయి. అయ్యా వెంటనే రండి, విజయ్ అతను కొట్టుకుంటున్నారు. ఇద్దరు కొట్టు చచ్చేలా ఉన్నారు. త్వరగా రండి అయ్యా. పోలీసోడి మీద చేస్తావా? ఎస్ఐ మీద చేసుకుంటావా? నీకు ముందరా. గమనించారా సార్? అంటే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉందన్నమాట. సార్ బ్లడ్ వస్తోంది సార్. ముక్కు పగలగొట్టినట్టున్నాడు. పర్పస్ఫుల్ గా కొట్టుంటాడా? చచ్చా లేదు సార్, ఆ గందరగోళంలో చేయి తగులుంటుంది. ఏమైంది సార్? వెనక్కి కూడా బ్లడ్ కారుతుంది. మేకు గుచ్చుకున్నట్టుంది, మండుతోంది. రిజల్ట్ వచ్చేసింది మేడం. వచ్చేసిందా? కేసు సాల్వ్డ్ అని చెప్పాను కదా. హంతకుడు మీ కస్టడీలోనే ఉన్నాడు. మర్డర్ చేసింది వీడే, లేదంటే ఎందుకు పారిపోతాడు? బెడ్రూమ్ లో ఉన్న శాంపుల్, మీరిచ్చిన శాంపుల్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. హంతకుడు ఎవరు సార్? 2 శాంపిల్స్ పంపారేంటి? అవును, ఇద్దరు సస్పెక్ట్స్.
అక్కడే చిక్కుచ్చిపడింది. చిక్క ఆ హెయిర్ శాంపుల్ ఇద్దరు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఇద్దరు డిఎన్ఏలతో మ్యాచ్ అవుతుందా? ఏమంటున్నారు సార్? ఒకరి డిఎన్ఏ లాగా ఇంకొకరి డిఎన్ఏ ఉండే అవకాశమే లేదు. అసలు తండ్రి కొడుకుల డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వదు. అర్జున్ నేను బ్రదర్స్, ఐడెంటికల్ ట్విన్స్. విజయ్ పుట్టిన 16 సెకండ్ల తర్వాత నేను పుట్టాను. ఐడెంటికల్ ట్విన్స్ అయితే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా? అవును, మామూలు కవల పిల్లలైతే మ్యాచ్ అవ్వదు మేడం. ఐడెంటికల్ ట్విన్స్ ఒకే ఎగ్గులో ఫామ్ అవుతారు. అందుకే చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. సో వాళ్ళకి డిఎన్ఏలో అస్సలు తేడా ఉండదు. మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్స్ అయితే ఈ హెయిర్ శాంపుల్ ఎవిడెన్స్ మీకు యూస్ అవదు. కొంపతీసి మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్సా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, కానీ అడగలేకపోయాం. ఇంకొక సస్పెక్ట్ ఉన్న విషయం ఇద్దరికీ తెలియకూడదని మేమే హైడ్ చేశాం. అర్థమైంది. ఫస్ట్ ఫోటో ఎవిడెన్స్ దొరికింది, అది ఏ రకంగానూ యూస్ అవ్వలేదు. తర్వాత డిఎన్ఏ దొరికింది. డిఎన్ఏ కంటే ముఖ్యమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఇప్పుడు అది కూడా వేస్ట్ అని తేలిపోయింది. దొరికిన ప్రతి సాలిడ్ ఎవిడెన్స్ వేస్ట్ అంటే ఇక మేము ఏం చెయ్యాలి? వెక్స్ అవ్వకండి, నేను పొద్దు నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మనకి హెల్ప్ చేయడానికి సైన్స్ ఉంది. ఒక సింపుల్ మెథడ్ తో హంతకుని కనిపెట్టొచ్చు. వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పటికీ ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి. డిఎన్ఏ సేమ్ గా ఉన్న ఫింగర్ ప్రింట్స్ తేడా ఉంటుందా? అదే ప్రకృతి మహత్యం. క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ లేవు కదా సార్? ఉంటే మీకు పంపేదాన్ని కదా. మీ వాళ్ళు ఎంత గొప్పగా వెతుకుతారో తెలీదు. నా సైడ్ నుంచి ఇద్దరిని పంపుతాను. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళండి. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. హంతకుడు అన్ని ఎవిడెన్సెస్ ని చెరిపేశాడు అన్నారు. వాడు తనకే తెలియకుండా ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ వదిలేడేమో వెతకండి. సగం ప్రింట్ దొరికినా చాలు, కేసు క్లోజ్ చేసేయచ్చు. ఛే, వెతికిన చోటే మళ్ళీ వెతికిస్తుంది. చిరాకొచ్చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ రోజే దొరకవా? వాళ్ళేమో ఇల్లంతా కడిగేశారు. ఫింగర్ ప్రింట్ కావాలంటే కొట్టుకెళ్ళి కొనుక్కు రావాలి. దమ్ము కొట్టాలని ఉంది. ఊరుకోన్నా, ఆ గయ్యాలి చూసిందంటే అంతే. నేను లోపలికి వెళ్తున్నాను. ఫారెన్సిక్ టీం నెక్స్ట్ ఇక్కడికే వస్తుంది. కళ్ళతో చూస్తే ఫింగర్ ప్రింట్స్ కనపడతాయా? అసలు ఇది ఫారెన్సిక్ వాళ్ళ పని. మధ్యలో నన్నెందుకు చావగొడుతోంది? మ్యామ్, మేడం. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవిడెన్స్ కోసం మేడం. మరి మీరేం చేస్తున్నారు? థు. ఎవిడెన్స్ అని దుబ్బేస్తుంది. ఛా, ఎవిడెన్స్ ఏమన్నా నా డిక్కీలో దాచుకున్నానా? చెప్పండి మేడం. మీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏవి దొరకలేదని చెప్పారు సార్. కేసు సాల్వ్ చేయడానికి ఇంకేదైనా సైంటిఫిక్ వే ఉందా సార్? సైంటిఫిక్ వే ఒకటి ఉంది, బట్ అది కొంచెం కష్టం. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. మీరు మీ పోలీసు బ్రెయిన్ ని యూజ్ చేసే హంతకుని పట్టుకోవాలి. నేను ముందే చెప్పాను కదా,
అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిళ్లలోనూ ఒప్పుకోలేదు. నాన్న లాయర్, అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ. ఇద్దరికి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండేవి. అభిప్రాయ భేదాలు వచ్చాయి. ప్రేమించినప్పుడు తెలియలేదు, పెళ్లి తర్వాత తెలిసిందే. నేను నాన్న వాళ్ళకి డివోర్స్ అయినప్పుడు నాకు విజయ్కి 7 ఏళ్ళు. నేను నాన్న దగ్గర, అర్జున్ అమ్మ దగ్గర. మా నాన్న ఎవరు? నేనే. మా అమ్మ ఎవరు? నేనే. నా ప్రాణం ఎవరు? నేనే. మీ అమ్మకి ప్యాకెట్ పిచ్చుందట, క్లబ్కు వెళ్ళేదని విన్నాను. ఆడు చెప్పాడా? వాణ్ణి మోహన్ చెట్టి చేశాడు. ఒక ఆడది క్లబ్కు వెళ్తుందని ఇప్పుడే మొదటిసారి విన్నానయ్యా. నేను కూడా ఇప్పుడే వింటున్నాను సార్. కొడుకును కూడా తీసుకెళ్లేదట. అందుకే వీడిలా ఏడిశాడు. గొప్ప తల్లి. వాళ్ళ ఫ్యామిలీలోనే మా అమ్మే ఫస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆ విషయం చెప్పలేదు ఆ విజయ్ గాడు. కాలేజ్ అయిపోయాక బ్యాంకులో పిలిచి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మకి సహాయం కావాలని ఎవరొచ్చినా సరే చేతిలో ఏముంటే అది తీసిచ్చేసేది. ఇదంతా చెప్పలేదా నాకు? ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని చెప్పారు మేడం. ఇదొక్కటే ఉంది, దీన్ని నమ్మి ఆ డబ్బు వాడుకో. థ్యాంక్స్ మేడం. ఖాళీ కడుపుతో మిక్స్చర్ తిన్నావు కదా, అందుకే. ఛే, రేపటి నుంచి నేను అసలు క్లబ్కు వెళ్ళను. ఆ పేకాట మా అమ్మకి ఎప్పుడు ఎలా అలవాటైందో తెలియదు. అది ఒక రకమైన రోగమే. ఈ మధ్య దానికి లూడోమేనియా అని పేరు కూడా పెట్టారు. మా అమ్మ మనసులో ఏం కోపం, ఏం బాధ ఉందో ఎవరికీ తెలీదు. కానీ ఎన్నో ఏళ్లు వాటిని మనసులోనే దాచుకుంది. ఆవిడికి మ్యారేజ్ లైఫ్ సెట్ అవ్వలేదు. ప్రెషర్, స్ట్రెస్ ట్రిగర్ అయిపోయింది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. మా అమ్మకి పేకాట. అందుకని మా అమ్మ చెడ్డదైపోతుందా? ఏ, మీరెవరూ లంచాలు తీసుకోవట్లేదా? అంటే మీరందరూ చెడ్డోళ్ళేనా? అమ్మా, ఈ నెల కూడా జీతం మొత్తం పేకాటలో పోయింది. ఏం చేయాలరా ఇప్పుడు? ఆకాష్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయకుండా మా పాస్ట్ ఎందుకు తవ్వుతున్నారు? విజయ్ని అర్థం చేసుకోండి ఫస్ట్. కంపల్సివ్ లయర్ వాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు అబద్ధాలే అవుతాయి. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు 1 సంవత్సరం. తెలుసా మీకు? నేను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంటున్నాడా? ఒకసారి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అడగండి, ట్రీట్మెంట్ తీసుకుంది నేనా వాడా అని. 16 నుంచి 17 1 సంవత్సరం ఫుల్గా లోపల ఉన్నది ఎవరు? ఎంక్వైరీ చేసి చూడండి. హ్యాపీగా ఎంక్వైరీ చేయండి. 2006 to 2007
ఒక్క సంవత్సరం బయటికి రానివ్వకుండా లోపల బంధించేశారు ఆ విజయ్ గాన్ని. ఈ తినే చెంచా ఉందే ఫోక్, ఆ ముళ్ళ చెంచాతో చీఫ్ డాక్టర్ మెడ మీద పొడిస్తే ఆయన నెలల పాటు హాస్పిటల్ చావు బతుకులో ఉన్నాడు. నిజమో కాదో కనుక్కోండి, కథలు కథలుగా చెప్తారు. అడగండి సార్, వెళ్ళి ఆ డాక్టర్ని అడగండి పొడిచింది నేనా అర్జునా అని. కేసు అక్కడే క్లోజ్ అయిపోతుంది. మీరు చెప్పిందంతా నిజమే మేడం. వాడు వకీల్ కొడుకు. డాక్టర్ వాడిని ఏదో అన్నారని ఫోర్క్ తో మెడ మీద పొడిచేశాడట. ఆ అబ్బాయి పేరేంటి? నాకు ఆ అబ్బాయి పేరు కావాలి. తెలీదు మేడం, అది నేను ఈ హాస్పిటల్లో చేరడానికి ముందు జరిగిన సంఘటన. అప్పట్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు మేడం, కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ చీఫ్ డాక్టర్ నేను చూశాను మేడం. ఆయన ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేరు, నత్తిగా మాట్లాడతారు. పోయినేడే ఆయన చనిపోయారు. ఆ అబ్బాయి అక్కడ పేషెంటే కదా, రికార్డ్స్ చూడండి. పోయినేడాది కురిసిన వర్షాలకి రికార్డ్ రూమ్ అంతా నీళ్ళొచ్చేసాయి మేడం. తడిసిపోయిన ఫైల్స్ అన్ని తీసుకెళ్లి గుడౌన్లో పడేశాను. వెతుకుతాను మేడం, దొరికితే మీకు పంపిస్తాను. అసలే బుర్ర హీటెక్కిపోయింది. వీళ్ళల్లో ఒకడు సైకో. ఇవాళ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా షిఫ్ట్ మీరెవరైనా చెయ్యండి. అసలు అర్జున్కి సమస్య ఏంటి? తెలీదు. మా అమ్మ చనిపోయిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. కోపం, ఆవేశం, మూర్ఖత్వం. చాలా ప్రాబ్లమాటిక్ చైల్డ్. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. అలాగని మా నాన్న చెప్పారు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. వీళ్ళ అమ్మ మరణంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ ఉంది. పూర్తి నిజం అర్జున్కి తెలిసి అనిపిస్తోంది. వాళ్ళ అమ్మ మరణానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించండి. ఓకే మేడం. అమ్మా, నువ్వు లక్ష్మి కొడుకువే కదా? అవును. నిన్ను మీ అమ్మతో పాటు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. రోడ్డు మీద పడిపోయారు. జీతం మొత్తం ప్యాకౌట్ లో పోయినట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. హై బీపీ ఉందని చెప్పారు. డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించమన్నారు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదనుకుంటాను. రెస్ట్ తీసుకోమన్నారు. నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. నా నంబర్ మీ మమ్మీ దగ్గర ఉంది, సరేనా? మా నాన్న ఎవరు? మా అమ్మ ఎవరు? నా ప్రాణం నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అర్జున్. ఇలారా. అమ్మ వంక చూడు.
నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ దిగులు లేదురా. నువ్వు నా ప్రాణం అర్జున్. నువ్వు నన్ను నమ్మితే నాకది చాలు నాన్న. అమ్మ ఎప్పుడు తప్పు చెయ్యదురా. అసలు నాదేం జన్మరా. నేను నిన్ను కన్నది ఇలా ఏడిపించడానికా? మా నాన్న స్ట్రిక్ట్ గా ఉండేవారు. కిటికీ పక్కన నిలబడితే తప్పు, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే తప్పు, కాలేజీ నుంచి లేటుగా వస్తే తప్పు. ఒక నరకం నుంచి తప్పించుకోవాలనుకుని ఇంకో నరకంలోకొచ్చి పడ్డాన్రా. ఇంకెప్పుడు పేకాట ఆడండ్రా, నన్ను నమ్ము. నా బంగారు కొండ, నిన్ను ఏడిపిస్తున్నాను కదరా. నేను మంచి అమ్మని కాదురా. నేను ఇవాళ బ్యాంకుకు వెళ్ళను. నీకోసం బాసుంది చేస్తాను, అది తిని సినిమాకి వెళ్తాము, సరేనా? అర్జున్, స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేసి. ఇవాళ ఫుట్బాల్ ప్రాక్టీస్ వద్దు, సరేనా? అప్పుడే నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను నమ్ముతాను. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. వాడి దగ్గర లేనివని నా దగ్గర ఉండేవి. దానికి నేనేం చేయగలను? మా నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేది. దూరంగానే ఉండేవారు. విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు. ఆ ఇల్లు నాకు పరాయి ఇల్లులా అనిపించేది. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, పారిపోయేవాడు. మళ్ళీ వచ్చి 6 నెలలు ఉండేవాడు, పారిపోయేవాడు. ఏ స్కూల్లో చేర్పించినా డిస్మిస్ అయ్యేవాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేసి వ్యసనాలకి బానిసయ్యాడు. వీడికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. వదులు నాన్న. Stop it! Enough! అమ్మ బతికుండి మీరిద్దరు చేస్తే బాగుండేది. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మా నాన్నకి నేను లా చదవాలని కోరిక. కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు డిసిప్లిన్డ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. 1 సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, చేతికి అందింది తీసుకెళ్లేవాడు.
వాడికి ఒకే ఒక ఒబ్సెషనే లైఫ్లో, నేను. నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు. నాకు 3 భాషలు వచ్చు. అర్జున్ 6 భాషలు నేర్చుకున్నాడు. విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసింది. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఫినిష్ చేశాను. మంచి శాలరీతో జాబ్, ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. అది వాడు తట్టుకోలేకపోయాడు. అసూయ, కోపం, ద్వేషం. వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు. కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు.